ఎక్స్ప్రెస్ రాజా. వాట్ ఎనర్జీ అక్కడ ఈ జాలి కడుపు నిండిపోద్ది మాకు. వెరీ గుడ్. క్రికెట్ కి విరాట్ కోహ్లీ సూపర్ స్టార్, కామెడీకి బ్రహ్మానందం సూపర్ స్టార్, స్వచ్ఛ భారత్ తో నరేంద్ర మోడీ గారు సూపర్ స్టార్, ఎక్స్ప్రెస్ రాజాలో మీ టాలెంట్ తో ప్రతి ఒక్కళ్ళు సూపర్ స్టార్. మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఎక్స్ ఫర్ ఎగ్జైటింగ్ ఆఫర్స్. అంటే షాపింగ్ మాల్స్ లో ఎగ్జైటింగ్ ఆఫర్స్ పెట్టినప్పుడు ఎవరో ఒక బకరాన్ని చూసుకొని షాపింగ్ చేయాలనిపిస్తుంది. మీరు ఎంబీఏ స్టూడెంటా? నో, ఇంటర్ స్టూడెంట్. ఇంటర్ కి ఎన్ని తెలివితేటలు వచ్చాయంటే. వెరీ గుడ్. పి ఫర్ సినిమాలో షాపింగ్ పేరు చెప్పి మా పర్స్ కాల్ చేసి మా బకాలు చేస్తాం. ఇప్పుడు ఉందా లేదా? ఉందా? ఐఎమ్ సారీ బ్రదర్, ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఆ దేవుడే నిన్ను కాపాడాలి. ఆర్ ఫర్ రీఛార్జ్. రిసార్ట్ లకి తిప్పడానికి రీఛార్జ్ చేయించడానికి మాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి. బాగా కాస్ట్లీ అమ్మా, కట్టుకోవడం చాలా కష్టం అమ్మా, చాలా బ్యాంకులు కొల్లగొట్టాలి. ఇంకా ఈ ఫర్ ఎంజాయ్ చేసే మమ్మల్ని ఎదవల్ని చేసి ఫాదర్ పాకెట్ లో నుంచి డబ్బులు కొట్టేసి ఇలా చేసి ఇలా రీఛార్జ్ రిసార్ట్ లా అంటున్నారు. మీరు క్రైమ్ న్యూస్ ఎక్కువగా చూస్తారా? ఆ హత్య ఎవరు చేశారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఎస్ ఫర్ సంథింగ్ స్పెషల్. నన్ను ప్రేమించేవాడు నన్ను సంథింగ్ స్పెషల్ గా చూసుకోవాలి. అంతే అమ్మా, సంథింగ్ స్పెషల్ అంటే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి వదిలేస్తారు మీరు. ఎస్ ఫర్ సర్వం. సర్వం దోచేసి సంకనాకిచ్చేసి ఆఖరికి బికారిని చేసి సంథింగ్ స్పెషల్ గా చూసుకోమంటే నేనేమి పని కాదు. బివేర్ ఆఫ్ డాగ్స్ అండ్ బివేర్ ఆఫ్ లేడీస్. ఇంకా ప్రపంచాన్ని సరిగ్గా చూసినట్టు లేడు. నువ్వు జనాలు చూసి పాడైపోయావు. అమ్మాయిలు చాలా చక్కగా చాలా అందంగా ఉంటారు. నువ్వు ఎంత బాగా చూసుకుంటే వాళ్ళు అంత బాగుంటారు. ఓకే, థ్యాంక్ యూ. సో అబ్బా, వాట్ డాన్స్ పర్ఫార్మెన్స్. వీళ్ళందరూ ఎక్స్ప్రెస్ కి ఫుల్ ఫామ్ చెప్పారు, నేను మీకోసం ఫుల్ ఫామ్ రాశాను. ప్రదీప్ అనే గారు. yes brother. ప్రాణం పోయే వారికి రక్షించి ఆదుకొని దాహం తీర్చి ఎందరికో ఎంతో మేలు చేసి ప్రేమతో మా పలకరించే మన ప్రదీప్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఒక సెల్ఫీ మెచ్చుకోవడం కూడా పురుగు. సెల్ఫీ ఏంటి ఇచ్చినా కదా, కవిత చెప్పినారా? సెల్ఫీ షూర్ డార్లింగ్, తప్పకుండా షో పిల్లబడి తీద్దాం. రైట్. ఇలాగే నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారనమాట. ఒక ఆయన పేరు చిరతలప్పారం, ఇంకో ఆయన పేరు శంఖం గురునాథం. సో వీళ్ళిద్దరు బాగా బెస్ట్ ఫ్రెండ్స్. అబ్బో, బాగా క్రికెట్ ఆడుతూ ఉంటారు. సండే బాగా క్రికెట్ ఆడుతూ ఉంటారు. చిరతలప్పారం ఏమన్నాడంటే, ఒరే శంఖం, నువ్వు కనుక ఒకవేళ చచ్చిపోతే పైకి వెళ్ళి స్వర్గంలో చూడరా, అక్కడ క్రికెట్ ఆడుతున్నారు చూడు. ఒకవేళ ఆడుతుంటే కానీ నా కళ్ళలోకి వచ్చి చెప్పావు అనుకో, కొంచెం ఆనందపడతా అంటే టెన్షన్ తో ఉంటాను నేను. ఇది ఏం ఓడుతా అన్నాడు. 2 రోజుల ఫాట్ లేచిపోయింది ఆడి వికెట్ లేచిపోయింది. ఆడి పైన ఉన్నాడు. సరే అనుకున్నాడు. నెక్స్ట్ డే రోజు నిద్రపోతున్నాడు. ఆ రోజు కల్లోకి రాలే. ఇంకో 2 days కల్లో వెయిట్ చేస్తున్నాడు ఆడి కోసం. 3వ రోజు కల్లో వచ్చాడు. ఒరే చిడతలో అంటే, ఆ శంఖం చెప్పరా, నీ గురించి వెయిట్ చేస్తున్నాను. ఏం 3-4 రోజులు అయిపోయిందంటే, ఇక్కడ బాగా నెట్ ప్రాక్టీస్ చేస్తూ బిజీగా ఉన్నాను రా అంటే, ఏంటి అక్కడ క్రికెట్ ఉంది ఏంటి అన్నాడు. క్రికెట్ ఉందిరా, బ్యాట్లు బాల్ అన్ని ఉన్నాయి, కొడితే కింద పడిపోదు, ఇక్కడే ఉంటుంది. చక్కగా మరి ఫీల్డింగ్ చేయడం కోసం అప్సరస్సులు, చీర్ లీడర్స్ అందరు ఉన్నారు ఇక్కడ. సో చాలా బాగుందిరా అంటే, వెరీ గుడ్, ఓకే అండి. సో ఇంకో బ్యాడ్ న్యూస్ ఉందిరా అన్నాడు. ఏమైందిరా, బ్యాడ్ న్యూస్ ఏంట్రా అంటే, ఈ సండే ఆడే మ్యాచ్ లో నువ్వు కూడా ఉన్నావురా అన్నాడు.
అరే నా జోకి నవ్వారా వీళ్ళు, షాకింగ్ గా ఉంది నాకు. వెరీ గుడ్. సో ఎలాంటి షాకింగ్ న్యూస్ వింటూ ఉంటారు మీరు? ఏ న్యూస్ మీకు షాకింగ్ గా అనిపిస్తుంది? మీకు పెళ్ళైనప్పుడు షాక్. అప్పుడు నువ్వే షాక్ అవ్వక భయ, ఏం ప్రాబ్లం ఏం లేదు. కాలేజ్ లో పులిలా ఉండే లెక్చరర్ ఇంట్లో బట్టలు లేకుండా బట్టలు వినడం చూస్తే షాక్ అవుతా. ఆ డౌట్స్ కోసం ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తుంటుంది, మనకెలా తెలుసు? ఎక్కడ మీరు నన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పని పాపం షాక్ అయిపోతున్నాడు మా తమ్ముడు. ఎవరు షాక్ అవుతాయి బామ్మర్ది, షాకే అవ్వాలి. నువ్వేం షాక్ అవుతున్నా చెప్పినా? మంచిది. పులికి కుక్క పిల్లలు పుట్టినప్పుడు షాక్ అయితే బాబు ఇక్కడ ఉంటది అక్కడ ఉంటది. ఓకే విల్ థింక్ అబౌట్ ఇట్. మా క్లాస్ లో అందమైన అమ్మాయి వచ్చి, అమ్మాయా అందమైన అమ్మాయి? అందమైన అమ్మాయి ఓకే. అందరికన్నా ఫస్ట్ నా దగ్గరకు వచ్చి నువ్వు ఆన్సంగా ఉన్నావు అంటే నేను షాక్ అయిపోతాను. నేను కూడా. ఎదేరా నీ టాలెంట్ ఏంటో చూపి ఇప్పుడు. నీ అందం మొత్తం ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది, మంచి ర్యాంప్ వాక్ చేసి ఒక పోజ్ ఇచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి. ఓకే స్టార్టింగ్ మొత్తం ఇట్టి అనుకుంటే ఏంటిది అది ఊపా, అది ఊప అంట. అక్కడ దాకా వెళ్ళాక ఏదో బురద అంటున్నట్టు వెనక్కి తిరిగి చూసుకుంటున్నా. అది పోజా? అయ్యయ్యో ఆ అమ్మాయి నిజంగా చెప్పింది. యు ట్రూలీ హ్యాండ్సమ్, వెరీ గుడ్. మా డాడీ నా దగ్గరకు వచ్చి రేపటి నుంచి నువ్వు కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పినాడు. అయ్యా సరే అనేసి వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళేసరికి షాక్ అయినా. ఎందుకంటే అందరు లేడీసే ఉన్నారు, నేను జెంట్స్ ఉంటారు అనుకున్నాను. అయ్యయ్యో ఏముంటాయి కష్టాలు, ఏముంటాయి? ఓన్లీ గర్ల్స్ కాలేజీలో బానే ఉంటుంది కదా, హ్యాపీ, ర్యాగింగ్ చేయరు, ఎవరు ఏడిపియారు. జెంట్స్ ఫాలోయింగ్ ఉండదు కదా. ఇక అప్పుడు రోజు స్నానం చేయకలే, లిప్స్టిక్లు తూగోకలే. థ్యాంక్ యూ. మనం లెసన్ అయిన టీచర్ సగం చెప్పి సిలబస్ మొత్తం అయిపోయింది అనగానే షాక్ గురవుతాం. అరే ఏమిరా కంగారు నీకు? మెల్లగా చెప్పు. మనం లెసన్ అయినా టీచర్ సగం మెల్లగా చెప్పురా. మనం లెసన్ అయిన టీచర్ సగం చెప్పి సిలబస్ మొత్తం అయిపోయింది అనగానే షాక్ గురవుతాం. అంతే అంతే అంతే. అబ్బా ఏం చెప్పావు అరే. డార్లింగ్, మన డార్లింగ్స్ కోసం మంచి పాట పాడవా? ఎర్ర చుక్కానే నీ కోసం వేసాను, సర్రుమంటూ ఫారెన్ సెట్టే కొట్టానే, గల్ల లుంగినే పిల్ల లొంగినే నీ కోసం వేసాను, నల్ల జోడే కళ్ళ జోడే నీకోసం పెట్టానే, అమ్మడు లెగ్స్ డూ కుమ్ముడు, చుక్చుకు బండి వస్తుంది పక్కకి జరగండి. అంత మంచి పాటని ఏం చేసావయ్యా బాబు? ఆ పాటకి డాన్స్ చేయగలవా నువ్వు? ఓకే మ్యూజిక్. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెట్టే కొట్టాను, గళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను, అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఏంటది మొత్తం బ్యాక్ బోన్ అడ్డంగా కర్ర కట్టారా? టింగ్ 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 టింగ్. కానీ సూపర్ చేసావు తెలుసా, నిజంగా వండర్ఫుల్. క్లాప్ చూడండి. హాస్టల్లో సంబరాన్నంతో తినేసి మర్చిపోయాడు. అంతా నీ డాన్స్ వల్లే మొత్తం పోయింది, ఒక్క ముఖ గుర్తురాట్లే ఆయన. హాస్టల్లో అసలు ఏమైనా ఎలా గుర్తుందా? హాస్టల్లో ఈ పాట అలా ఉంది, ఏం చేస్తావు? హాస్టల్లో అసలు ఆ చెప్పులేంది, నువ్వేంది? అయ్యా నువ్వు చెప్పాను. హాస్టల్లో సంబరాన్నంతో ఇంకోసారి ఎప్పుడు పాట చెప్తావు? హాస్టల్లో డాన్స్ కూడా వద్దు ప్లీజ్.
భయ్యా చెప్పండి చెప్పండి. హాస్టల్లో ఇంకెప్పుడైనా హాస్టల్లో సాంబార్ అంతా తినేసి హాస్టల్లో సాంబార్ ఈ సాంబార్ కోత అన్నారా అయ్యా? సాఫ్ట్వేర్ లో జాబ్ చేసేవాడికి కన్నా అమీర్పేటలో టీ స్టాల్ పెట్టేవాడికి ఎక్కువ డబ్బులు వస్తాయని తెలిసి నేను షాక్ అయ్యా. అది నిజమేగా? మనం రోజు పనులన్నీ మానేసుకుని ఒక అమ్మాయి వెనకాల కుక్కలాగా వెంబడి పడుతుంటే అమ్మాయి ఒక రోజు సడన్ గా వచ్చేసి అన్నయ్య అంటే అప్పుడు ఉంటది పోయి ఆ షాకు. నువ్వే కంపారిజన్ కుక్కతో చేసి ఇంకా ఎవడేం చేయగలడు దాన్ని ఎప్పుడే. ఏ స్కూల్లో? మాస్కులే కాలేజా? ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంఈసి. ఎక్కడ? శ్రీ వెంకటేశ్వర దిల్షుక్ నగర్. ఎకనామిక్స్ ఏమున్నాయి చాప్టర్స్? థియరీ ఆఫ్ డిమాండ్. అది కామర్స్ కదా భయ్యా. మీరు ఒక అప్పట్లో చదివారు కదా. మా ఫ్రెండ్ జామ్ చెట్టు గులాబీ చెట్టు ఒక దగ్గర పెడితే ఎందుకు పెడుతున్నారా అని అడిగా. చెట్టుకు గులాబ్ జామ్ వస్తుందిరా అని చెప్పాడు. అప్పుడు నేను షాక్ అయ్యా. నిన్ను ఎప్పుడు బాగు చేయలేడు. ఓకే, సూపర్ గా ఆన్సర్ చేశారు. చాలా అద్భుతాలు సృష్టించారు మీరు. వండర్ఫుల్ ఆన్సర్స్. సో మీలోంచి కొంతమంది ముందుకు వచ్చి ఇప్పుడు గేమ్ ఆడతారు. రెడీయా? మీకు పెళ్ళైనప్పుడు షాక్. అప్పుడు నువ్వే కాలేజ్ లో పులిలా ఉండే లెక్చరర్ ఇంట్లో బట్టలు లేకుండా బట్టలు వినడం చూస్తే నేను షాక్ అవుతా. ఆ డౌట్స్ కోసం ఇంటికి వెళ్ళినప్పుడు చూసి ఉంటుంది. మనకెలా తెలుసు? ఎక్కడ మీరు నన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పని పాపం షాక్ అయిపోతున్నాడు మా తమ్ముడు. ఎవరు షాక్ అవుతాయి? బామ్మర్ది షాకే అవ్వాలి. పులికి కుక్క పిల్లలు పుట్టినప్పుడు షాక్ అయితే అందరికన్నా ఫస్ట్ నా దగ్గరకు వచ్చి నువ్వు ఆంచంగా ఉన్నావు అంటే నేను షాక్ అయిపోతాను. నేను కూడా. ఏముంటే కష్టాలు ఏముంటే ఓన్లీ గర్ల్స్ కాలేజీలో? జెంట్స్ ఫాలోయింగ్ ఉండదు కదా. మనం లెసన్ అయినపోయినా టీచర్ సగం చెప్పి సిలబస్ మొత్తం అయిపోయింది అనగానే షాక్ గురవుతాం. అంతే అంతే అంతే. అబ్బా ఏం చెప్పావు అరే. హాస్టల్లో సాంబార్ అన్నంతో తినేసి మర్చిపోయాడు. హాస్టల్లో సాంబార్ అసలు ఆ చెప్పులేంది నువ్వేంది అయ్యా? సాఫ్ట్వేర్ లో జాబ్ చేసేవాడికి కన్నా అమీర్పేటలో టీ స్టాల్ పెట్టేవాడికి ఎక్కువ డబ్బులు వస్తాయని తెలిసి నేను షాక్ అయ్యా. అది నిజమేగా? ఏ స్కూల్లో? మాస్కులే. ఓకే, నెంబర్ 68. గులాబ్ జామ్. సో మీ నలుగురికి ఇప్పుడు ఒక భయంకరమైన టాపిక్. అది వినగానే మీరు భయాందోళనకు గురవుతారు. మీరందరూ మాత్రం చప్పట్లు కొట్టండి. సో గొట్టం ఉంది కదా, గొట్టం మీద సపోటా. ఓకే, అది గాలిలో ఉంటుంది. గొట్టం ఈ చివర మీ వేళ్ల మీద ఉంటుంది. దాన్ని అలా బ్యాలెన్స్ చేసుకుంటూ జాగ్రత్తగా తీసుకెళ్లి ఆ వైట్ లైన్ టచ్ చేసిన తర్వాత ఆ గొట్టం మీద ఉన్న సపోటా ప్లేట్ లో వేయాలి. ఓకే, మామూలుగా నడిస్తే కాళ్ళు నొప్పి పెడతాయి కాబట్టి హ్యాపీగా మోకాల మీద వెళ్ళిపోండి. మీరు ఎవరు సరిగ్గా చెప్పినా మీరు ఎవరి మీద రివెంజ్ తీసుకోవాలో చెప్పండి, వాళ్ళతో ఆడిపోతారు. ముందు ఫస్ట్ అండ్ లాస్ట్ మీ ఇద్దరు ఆడతారు, తర్వాత మీ ఇద్దరు ఆడతారు. 3, 2, 1 గో. క్యాచ్ రెండు చేత్తో. ఇక్కడ సపోర్ట్ ఉండలేదు. ఈవిడ ఇక్కడ దాకా తెచ్చింది ఏదది? అది ఎలాగ పడింది నీ కూర్చుని మీద? వెనక్కి పోతావేంది? ఇటు పో. నిల్చోండి మా, నిల్చోండి. భయ్యా ఇక నేను ఇస్తా. భయ్యా ఇగో. అరే ఇక్కడ రాగానే రండిరా, మీకు దండం పెడతారా? ఆనందమైంది. అరే అరే ఎందుకు పడిపోయింది తెలుసా? నువ్వు దగ్గర పెట్టచ్చు కదా. అరే
అరే మెల్లకని వస్తా సపోర్ట్ అని చూడకట్లా. అరే అరే ఓ అరే ఓ నెక్స్ట్ పనిష్మెంట్ ఈత కొడుతూ తీసుకెళ్తారు సపోర్ట్ అని చెప్తున్నా. పాపం వాళ్ళు ఆడదాం అనుకున్న సపోర్ట్ సహకరించట్లేదు. అది ఆల్రెడీ చితికినది. నేను చెప్పిన నోరు తెరవద్దని ఇక్కడ దాకా అని తెరిచినావు. ఓన్లీ సగం సగం ముక్కలు పట్టుకెళ్ళమ్మా. ఇవి నిజంగా సగం ముక్క పట్టుకెళ్ళి నోరు తెరవదు నోరు తెరవద్దని చెప్పినానా. సగం ముక్క కూడా పట్టుకెళ్ళి. 5 4 ఒకటే వెళ్ళిందా? సగం దూరమే వెళ్ళావా? ఆ పిల్ల టైం అయిపోయాక కూడా ఎందుకమ్మా చిత్తగొడతావు నువ్వు? సో 1.5 తీసుకెళ్ళింది ఆవిడ. వెరీ గుడ్ అమ్మా. బాగా 1 ఫుల్ 1 హాఫ్ బాగా వెళ్ళింది. అండ్ మాస్టర్ సగం దూరం బాగా సగం అంటే అంత దెబ్బ కింద పడుతుంది. వెరీ గుడ్. అసలు ఎట్లా ఆడాలో వాళ్ళిద్దరు ఆడి చూపిస్తారు చూడండి. అంకుల్ అండ్ ఆంటీ కమాన్. 3 2 1 go. ముందు పో పిల్ల ముందు పో. అరే నీకు విషయం తెలుసా? టైం లిమిట్ ఉందని. క్యాషువల్ పెళ్లి చూపులకి వెళ్ళాడు తిరుగుతున్నా మొత్తం అంతా. వెళ్ళి సైదులు రావాయా బాబు. పేరెంట్ అక్కడ అయిపోతుందా? తీసుకో పెట్టు సపోటా పెట్టు పట్టుకో. బాబా లెట్స్ గో కమాన్. మావాడు రెడీ ఉన్నాడు. సరే డార్లింగ్ పడిపోయిందా సపోర్ట్? తొందర టైం అవుతుంది. వస్తా తమ్ముడు. రెడీ తొందరగా టైం. లాస్ట్ రౌండ్ రెడీ. నాకు తెలిసిరా నువ్వు ఫస్ట్ నుంచే వెరైటీ ఉన్నావు. నాకు అర్థమవుతుంది. వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. ఒక గేమ్ ని సర్వనాశనం చేయడం అంటే ఇదే. చాలా బాగా ఆడారు. అయ్యో పాత ఆడకున్నాడు ఈ అబ్బాయి. సుమార్ సో ఇప్పుడు మిమ్మల్ని ఇంకో భయంకరమైన ప్రశ్న అడుగుతా. 4 రోజుల నుంచి నేను అడిగినా నాకు ఆన్సర్ దొరకట్లే. మీ లైఫ్ పార్ట్నర్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉండాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మరి లైఫ్ పార్ట్నర్ కానీ ఎవరైనా? సో మీరు గవ్వ ఆన్సర్ చెప్తారు కాబట్టి మీరు ఆన్సర్ చెప్పే ముందు మైక్ తీసుకుని అరే హా అని ఆన్సర్ చెప్పాలి. ఓకే? అరే హో ఏం రో నా లైఫ్ పార్ట్నర్ ఎట్లుండాలంటే నా లైఫ్ పార్ట్నర్ ఎట్లుండాలంటే నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలంటే నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలంటే నేను మందు కొడితే నాతో పాటు కలిసి మందు కొట్టు. తర్వాత నిన్ను కొడుతుంది. ఏముంది? నీ తల్లి అని కొడుతుంది. అరే ఓ నాకు కాబోయే వాడికి బ్యూటీ పార్లర్ ఉంటే చాలు. ఇక మొత్తం పెయింటింగ్ ఏనా? వెరీ గుడ్. ఎంత హ్యాపీగా ఉంటాడు తెలుసా ఆయన అప్పుడు. నేను బ్యూటీ పార్లర్ బయట తిరుగుతాడు. నిత్యమీనన్ లాగా పొట్టిగా ఉండాలని కోరుకుంటా. నిత్యమీనన్ లాగా హైట్ తక్కువ ఉండాలని కోరుకుంటా భార్యలో. క్వాలిటీస్ అంటే నీ ఉద్దేశం హైట్ అనుకున్నావా నువ్వు? అరే హో చేసుకునే వైఫ్ సమత కూడా కుళ్ళుకొని చచ్చిపోవాలి. నువ్వు చేసుకునే వైఫ్ సమత కుళ్ళుకొని చచ్చిపోవాలా? వెరీ గుడ్. మరి కుళ్ళిపోతుంది భయ, జాగ్రత్త. ఆల్ ది బెస్ట్ బ్రదర్. నో ప్రాబ్లం. నేను కూడా అంత ఎడ్జిస్ట్ అవ్వట్లే. అలా అనుకోపోతే బతకలేం. మనకి రాశి ఖన్నా లేదా, రకుల్ ప్రీత్ సింగ్ లేదా?
నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలంటే సన్నీ లియోన్ లా కాకుండా సావిత్రిలా ఉండాలి. హరే హో ఎలా ఉన్నా పర్లేదు, ఎందుకంటే మా వెనకాల గృహహింస చట్టం ఉంది. దాంతో పాటు మహిళా సంఘాలు కూడా ఉన్నాయి. మాకెందుకు భయం? మాకెందుకు భయం? నేను భయపడమల్లే అమ్మా. అలా ఇలా ఉండాలి, అలా ఉండాలి. క్వాలిటీస్ లేవు మాకు. ఎలా ఉన్నా మాకు ఏం భయం లేదు. మంచి రెబల్ ఉంది పిల్ల. అట్లా కాదమ్మా, అంటే క్వాలిటీస్ అదే క్వాలిటీస్ అంటే ఏం లేవు. హరే హో నా కాబోయే హస్బెండ్ ఏ మిడ్ నైట్ లేపినా గానీ నాతో డాన్స్ చేసేలా ఉండాలి. మీరు డాన్సరా? ఎస్. అరే ఓ అబ్బా, ఇస్త్రీ బాక్స్ ని బట్టలు, ఏం బాక్స్ ని? ఇస్త్రీ బాక్స్ ని ఐరన్, ఇస్త్రీ బాక్సా? ఇస్త్రీ బాక్స్ అంట. ఇస్త్రీ బాక్స్ ని బట్టలు తప్ప నా మీద వాడకుండా ఉండే క్వాలిటీ అమ్మాయి కావాలి. ఆ ముక్కలన్నీ అతికిచ్చి ఓ లైన్ లోకి తీసుకురా. ఇస్త్రీ పెట్టే బట్టలు, ఇస్త్రీ బాక్స్ బట్టలు, ఇస్త్రీ బాక్స్ బట్టలు. ఓకే, 2 ఐటమ్. ఇస్త్రీ బాక్స్ బట్టల కన్నా ఇస్త్రీ బాక్స్ ఇప్పుడు ఫస్ట్ నుంచి వద్దాం. ఇస్త్రీ బాక్స్ బట్టలు ఐరన్. విడ తీసుకో. ఏ ముక్కగా ముక్క విడది. అరే ఏమరా సపోటాలు అంటుకుంటున్నాయి. నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఇస్త్రీ బాక్స్ ఉంటది అన్న, అది బట్టల పైన బట్టలకి యూజ్ చేసి నా మీద యూజ్ చేయకుండా ఉండే క్వాలిటీ. అరే ఏమరా టొమాటోలు వస్తున్నాయి. ఓ పంచే కొంచెం గాల్లోకి లైట్ అలాగే ఉంటుంది. అట్లా ఉండు. ఆన్సర్ చెప్పు. ఇస్త్రీ బాక్స్ బట్ చెప్పు చెప్పు. ఇస్త్రీ బాక్స్ బట్టల, ఇస్త్రీ బాక్స్ బట్టలు, ఇస్త్రీ బాక్స్ కదలాగా అక్కడే కదిలేదు లేదు అక్కడ. అది భయపడ్డా. ఇస్త్రీ బాక్స్ బట్టలు ఐరన్ లేదురా అక్కడ. ప్రశాంతం కూర్చో. అగో తెచ్చుకోది. ఇస్త్రీ బాక్స్ బట్టలు ఐరన్ తప్ప నా మీద వాడకుండా ఉండే క్వాలిటీ అయిన అమ్మాయి కావాలి. అరే మీరు భరించలేక చప్పట్లు కొడుతున్నారు కానీ ఒక్కడికైనా అర్థమైంది అక్కడ. మళ్ళీ చెప్తాడు. ఇస్త్రీ బాక్స్ బట్టల ఐరన్ తప్ప నా మీద వాడకుండా ఉండే క్వాలిటీ అయిన అమ్మాయి కావాలి. ఈ ముక్కలన్నీ ఎక్కడ కలిపినాడు? తెలుగులో చెప్పిదంతా తెలుగులోనే చెప్తున్నా. అయ్యా తెలుగా ఇది. అరే 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 కథలకు రో చితికిది ఇది. ఇస్త్రీ బాక్స్ బట్టలు టొమాటో పెట్టినా భయ మర్చిపోయినా ఎత్తుకుంటున్నా. ఇస్త్రీ బాక్స్ బట్టల ఐరన్ తప్ప నా మీద వాడకుండా ఉండే అమ్మాయి. నా వల్ల కాదురా రే. ఈసారి ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దు. ఆయన చెప్పదలుచుగా ఆయన చెప్పి వెళ్ళిపోతాడు. ఓకే. ఇస్త్రీ బాక్స్ బట్టల ఐరన్ తప్ప నా మీద వాడకుండా ఉండే క్వాలిటీ అమ్మాయి కావాలి. పాపం అబ్బా ఒక్కడే కూర్చున్నాడు. నేను కూడా వస్తా. ఓ ఓ ఇది అతివృష్టి అది అనావృష్టి చెప్పు. మన వైఫ్ పక్కన ఉన్నప్పుడు కూడా, నా వైఫ్ కాదు భయ్య, నా వైఫ్ అనాలి. నా వైఫ్ పక్కన ఉన్నప్పుడు కూడా ఒక అందమైన అమ్మాయి పక్కన నుంచి పోతుండే అమ్మాయిని చూసి సైజ్ కొట్టినా కూడా మన వైఫ్ ఈగో ఫీల్ అవ్వకుండా సపోర్ట్ చేయాలి. నీకో విషయం చెప్తా నేను. నీకు గనక పెళ్లి అయితే ఆ అమ్మాయే ప్రపంచంలోనే అందరికంటే అందమైన అమ్మాయి. లేకపోతే బతకలేవు నువ్వు. అర్థం చేసుకో నా మాటను. ఓం తత్సత్. కూర్చో. అరే ఓం. అరే ఓం మేము స్వామీజీవా నువ్వు? అరే ఓం అంట. అరే ఓ నేను చేసుకోబోయే వాడికి ముందు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా పర్లేదు కానీ మంద అలవాటు మాత్రం ఉండకూడదు. ఎందుకంటే మీరు చెప్పినట్టు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆలోచన వస్తే మరుగుదొడ్డి వచ్చును. అరే హో నా కాబోయే భార్యకి దేవుడి భక్తి అంటే ఎక్కువ ఉండాలి అండ్ ఎక్స్ప్రెస్ చూసే క్వాలిటీ ఉండాలి. ఏమి నువ్వు కూడా వస్తావు ఇక్కడికి? అగరబత్తులు వాడు భయ్యా. నువ్వు చెప్పు. ఇస్త్రీ బాక్స్. ఒరే వద్దురా. నేను షాపింగ్ అని అడగగానే ఫారెన్ కి తీసుకెళ్లి షాపింగ్ చేయించే అంత కెపాసిటీ ఉన్న హస్బెండ్ కావాలి. లైక్ ప్రదీప్.
ఒక్క నిమిషం ఏం అరుస్తున్నావు? నువ్వు ఆన్సర్ చెప్పు ఒకసారి. ఇస్త్రీ ఎందుకు? అరే హో పొద్దున్నే హగ్ ఇవ్వాలి, పడుకునే ముందు కిస్ ఇవ్వాలి. అందరికి కాదు, నా ఒక్కదానికి మాత్రం. మీ పర్సనల్ విషయాలు నాకు ఎందుకమ్మా? వెరీ గుడ్ అమ్మా, సో స్వీట్, వెరీ రొమాంటిక్. అరే నువ్వు ఆగురు. ఇస్త్రీ బాక్స్ బట్టల వద్దులే, వదిలేసి. నేను చేసుకునే అమ్మాయి ప్రదీప్ చూసి కుళ్ళుకో. నువ్వు చేసుకునే అమ్మాయి ప్రదీప్ చూసి కుళ్ళుకోవాలా? ప్రదీప్ అన్న కత్తి లాంటి ఫిగర్ ని కౌలిపోయాని ఫీల్ కావాలి, ఖర్చు లేకుండా బాధపడాలి. అట్లా ఎంత మంది వెళ్ళలే? శ్రీదేవి పోలే, మాధురి దీక్షిత్ పోలే, సోనాలి బింద్రే పోలే. రీసెంట్ గా నువ్వు ఆన్సర్ చెప్పరా? నువ్వు ఆన్సర్ చెప్పు. సమంత పోయింది. అవునా? ఇస్త్రీ పెట్టి గురించి చెప్పు. ఇస్త్రీ బాక్స్ బట్టలు ఐరన్ తప్ప. అలాగే ఆగు, నువ్వు చెప్పు. అసలు పెళ్లి అవ్వాలనుకున్నారు మా అమ్మ నాన్న. ఆ టైంలో పిల్ల దొరికితే అంతకన్నా క్వాలిటీ మంచిన అమ్మాయి లేదు. అబ్బాయిని చూడు. ఏయ్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ రా, ఇంకా అయిపోయింది, షో అయిపోయింది. ఒక్కసారి చెప్పేసి ప్లీజ్, నేను వెళ్ళిపోతా. నాకు రాత్రి నిద్ర పట్టదు, అదేంటో తెలియకపోతే ఆ విసిరి పెట్టి చూసినప్పుడల్లా నువ్వే గుర్తొస్తావురా. మళ్ళీ అర్థం అవుతలేదురా నాకు. నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా వచ్చారు ఇక్కడ? నీకు రాయడం వచ్చా? ఇది ఒకసారి ఒక పేపర్ మీద రాసి ఇవ్వ నాకు. ఓకే, ఆ భాష అర్థం చేసుకోవడం ఇంకొని తీసుకురాలేవు. బట్ చెప్తావు నువ్వు ఎప్పటికైనా వాటి. టెన్షన్ తీసుకోకు. నాకు ఎగ్జామ్ హాల్లో ఇట్లాగే అవుతుండే, ఆన్సర్ వస్తుంది కానీ రాదు, అదేందో అందుకే అట్లా అయిపోయినా. నోరు తిరుగుతలేదా? ఇస్త్రీ బాక్స్ బట్టలు ఐరన్ తప్ప నా మీద వాడకుండా ఉండే. ఇస్త్రీ పెట్టి బట్టల మీద వాడాలి కానీ నీ మీద వాడకూడదు. మరి ఇదే ఈ కరెక్షన్ అవసరం. నేను అర్థం చేసుకున్నా కదా, ఏదో అయితే అంటే అయిపోయేది కదా, మళ్ళీ కరెక్షన్ చేస్తాను. చెప్తలేవు అని చెప్తున్నా. అరే ఇంకా అవ్వలే మీ అరేవాళ్ళు. నన్ను చేసుకోబోయేవాడు సినిమా హీరోలా కాకుండా సీరియల్ హీరోలా ఉండాలి. ఎందుకంటే సినిమా హీరో అయితే ప్రతి సినిమాకి ఒక హీరోయిన్, 3 గంటలకు మారిపోతాడు. అది సీరియల్ హీరో అయితే జీవితాంతం ఒకటే హీరోయిన్. అర్థం చేసుకో, సినిమా హీరో కనీసం 3 గంటలు ఉంటాడు ఇంట్లో, ఈయన అరగంట ఉండిపోతాడు. నీకు అర్థం కావట్లే. వెల్డన్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకో టాస్క్ ఆడడానికి మీలోంచి ఇంకొంతమంది ముందుకు వస్తారు. సో వాళ్ళు ఎవరంటే, నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలంటే, నేను మందు కొడితే నాతో పాటు కలిసి మందు కొట్టు, తర్వాత నిన్ను కొడతారు. ఏముంది? చేసుకునే వైఫ్ సమత కూడా కుళ్ళుకొని చచ్చిపోవాలి. నువ్వు చేసుకునే వైఫ్ సమాధానం కుళ్ళుకొని. నా కాబోయే హస్బెండ్ ఏ మిడ్ నైట్ లేపినా గానీ నాతో డాన్స్ చేసేలా ఉండాలి. నాకు కాబోయే వాడికి బ్యూటీ పార్లర్ ఉంటే చాలు. నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలంటే సన్నీ లియోన్ లా కాకుండా సావిత్రిలా ఉండాలి. ఎలా ఉన్నా పర్లేదు, ఎందుకంటే మా వెనకాల గృహించ చట్టం ఉంది. దాంతో పాటు మహిళా సంఘాలు కూడా ఉన్నాయి. మాకెందుకు భయం? మాకెందుకు భయం? ఇస్త్రీ బాక్స్ బట్టల ఇస్త్రీ బాక్స్ బట్టలు. మన వైఫ్ పక్కన ఉన్నప్పుడు కూడా, నా వైఫ్ కాదు భయ్యా, నా వైఫ్ అనాలి. నా కాబోయే భార్యకి దేవుడు భక్తి అంటే ఎక్కువ ఉండాలి, అండ్ ఎక్స్ప్రెస్ చూసే క్వాలిటీ ఉండాలి. నేను షాపింగ్ అని అడగగానే ఫారెన్ కి తీసుకెళ్లి షాపింగ్ చేయించే అంత కెపాసిటీ ఉన్న హస్బెండ్ కావాలి, లైక్ ప్రదీప్. అసలు పెళ్లి అవ్వాలనుకున్నారు మా అమ్మ నాన్న. ఆ టైంలో పిల్ల దొరికితే అంతకన్నా క్వాలిటీ మంచిన అమ్మాయి లేదు. అబ్బాయిని చూడు. సో మీ నలుగురు ఇప్పుడు ఒక అద్భుతమైన ఆట ఆడబోతున్నారు. ఓకే, మీ చేతికి రింగ్స్ ఇస్తాం. ఇంకో ఇద్దరు తలకాయ మీద కోన్స్ ఉంటాయి. ఆ కోన్ లో ఈ రింగ్స్ వేయాలి. ఓకేనా? ఆ కోన్స్ ఎవరి దగ్గర ఉంటాయంటే, వీళ్ళిద్దరే ఇప్పుడు ముఖ్య పాత్ర పోషిస్తారు.
ముందుండి నడిపిస్తారు ఈ ఆటని. ఓకే, ఒకళ్ళకి ఎల్లో కలర్ కోన్ కట్ ఉంటుంది, ఒకళ్ళకి ఆరెంజ్ కలర్ కోన్ కట్. లెట్స్ గో. ఓకే, సో ఇద్దరికి 2 డిఫరెంట్ కలర్ కోన్స్ కట్టాను తలకి. మీ ఇద్దరిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలరు. మీరు ఎల్లో కోన్ లో రింగులు ఎత్తుక్కుని, నేల మీద ఉన్న రింగులు అవి ఎత్తుక్కుని ఎల్లో కోన్ లో వేయండి. అంటే మీరు ఆరెంజ్ కోన్ మీద వేయాలి. ఓకేనా? రెడీ, 3, 2, 1 గో. అయ్యా, అప్పుడప్పుడు అబ్బాయిల దగ్గరికి వెళ్ళయ్యా. అబ్బా. ఓకే, 5, 4, 3, 2, 1 టైమ్ అప్. మేడం గారు, మీరు మాత్రం ఆరెంజ్ లోనే వేసారు, ఎల్లో దగ్గరికి వెళ్ళలేదు. గురువు గారు కూడా ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు ఛాన్స్. మీ ఇద్దరు ఇటు అండ్ మీ ఇద్దరు. 3, 2, 1 గో. అతను కాదరా మీ టీము. Five, 4, 3, 2, 1. సో నలుగురు చాలా బాగా ఆడారమ్మా. మీరు కూడా పాపం చాలా కష్టపడ్డారు. ఇది మరీ గట్టిగా అటు ఇటు కొట్టుకుంటూ తిరుగుతుంది కదా. అదే ఎప్పటి నుంచో రాసి పెట్టింది అట్లా ఆవిడ కాలు మొక్కాలని. వెల్ డన్, థ్యాంక్ యూ. ఓకే, మీలోంచి ఈసారి ఇంకో ఇద్దరు ముందుకు వస్తారు, ఇంకో భయంకరమైన టాస్క్ ఆడడానికి. ఆ ఇద్దరు ఎవరంటే మేడం గారు రండి. వెల్కమ్ టు హైదరాబాద్. అండ్ మీతో పాటు పోటీగా అరే టోపీ అన్నా. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను.
లెట్స్ డు కుమ్ముడు. ఇంకా తగ్గలే నీకు. సూపర్. అండ్ టెన్షన్ పడకండి, అంత ఈజీగానే ఉంటది. స్టార్టింగ్ లో అలాగే ఉంటది, దాని మీద ఎక్కిన తర్వాత కొంచెం టింకారంగా తిరుగుతుంది మాట. పేరు మేడం? హేమా. ఓకే, ఏం చేస్తుంటారు? బీకామ్ సెకండ్ ఇయర్. బీకామ్ సెకండ్ ఇయర్. వెరీ గుడ్. మీకు కల్చరల్స్ ఏమైనా అలవాట్లే? సింగింగ్, డాన్సింగ్, స్పోర్ట్స్? డాన్స్. వెరీ గుడ్, సూపర్, దట్స్ గ్రేట్. నీ సంగతి తెలిసిందేలే. మామూలు సింగరా నువ్వు? మామూలు డాన్సర్ అసలు? ఇక్కడ ఉండాల్సినోడు కాదు నువ్వు అసలు. మొత్తం ఉగాండా, ఉజ్బెకిస్తాన్ వెళ్ళిపోవాలి అక్కడ. వెరీ గుడ్. పేరు మాస్టర్? రోహిత్ అన్న. ఓకే రోహిత్ అన్న, ఏం చేస్తుంటావు? సెకండ్ ఇయర్ అన్న. ఇంటరా, డిగ్రీయా? ఇంటర్. ఇంటర్. వెరీ గుడ్, సూపర్. సో 1 by 1 ఆ చైర్ లో కూర్చుంటారు. ఆ తిరగడం ఆగిన తర్వాత పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత టూత్ పిక్స్ 2 తీసుకుని వాటితో పట్టుకుని, గుచ్చకుండా వాటితో పట్టుకుని, మామిడికాయ ముక్కలు ఉన్నాయి అక్కడ, అవి తినాలి. వాటిలో ఉప్పు కారం చల్లారు కాబట్టి మూతి చుట్టూరు అంటుకుంటుంది, రాత్రి అంతా మండుతుంది. ఓకే, రెడీ. సో ఎవరు ఫస్ట్ ఆడతారు? లేడీస్ ఫస్ట్ అంటారు కదా అన్న. ఇప్పుడు అయితే నువ్వు ఆడు, కూర్చో. రెడీ, 3, 2, 1 గో. అదిరా ఇట్లున్నావేమిరా నువ్వు? 3, 2, 1 గో. కూర్చో. అరే గో అన్నారు కదా అన్న. పడతావురా బాబు, పట్టుకో. లెగకుండా అది ఆగినప్పుడు నేను చెప్తా వెళ్ళమని. నీకుగా 3, 2, 1 గో. కుర్చీతో మాట్లాడుతున్నా నేను. 3, 2, 1 గో. రన్నింగ్ బస్ అని దూకినావు. అయిపోయి బ్యాటరీ మెల్లగా కొట్టుకుంటూ గిలిగిలి గిలిగిలి కొట్టుకుని అయిపోతుంది. ఏదో ఎత్తుక్కుంటున్నావు కింద. ఇవి టెన్షన్ చూడు. భయ్యా బయలుదేరినప్పుడు టోపీ స్ట్రైట్ ఉంటే కదా, గాలికి అట్లా అయిపోయింది అన్న. గాలి కట్టలేదు. లోపల ఖాళీ కదా, రౌండ్ రౌండ్ తిరుగుతున్నా అనుకున్నా. కంఫర్టబుల్ గాను మొత్తం అన్న. నువ్వు ఆపమని చెప్పుంటే ఈ పాటికి ఆపేసేటోడు. నువ్వు చెప్పినప్పుడు ఆపుతా. ఓకే సరే. ఏంటండి సంగతులు? చెప్పాలి ప్రదీప్ సార్. అరే చెప్పరా ఆపమని. గాలి వస్తుందా? గాలి వస్తుందా? ఎందుకు నా మాట నువ్వు ఆపమని చెప్పురా. ఆపండి. ఓకే, 3, 2, 1 స్టాప్ గో. తిక్కగున్నదే ఏ కిక్కి నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఏమి లేకు. ఆ తోస్తుండు వస్తుండు. సైడ్ లో పడే బుక్కల లెఫ్ట్ దోయ్. ఆ చౌర సమయం తినామోమా. అంతే అదే. ఇక రైట్ సైడ్ డెడ్ ఉంది, అందులో దోషాయి. పార్కింగ్ ఉందా? అదిగో ఆ సైడ్ లో ఉంది పార్కింగ్. దీన్ని కూడా రోజు ఒకసారి బాడీ షేకి సర్దుకుంటే లోపల. అది మొత్తానికి కింద పడ్డది. అయిపోయి తిందాం ఇద్దరం కూర్చుందా. సూపర్. పోతున్నావు తినేసి ఇక్కడ పోతున్నా. ఇట్రా ఇక్కడ పోతున్నావు అటు ఇటు తినేసి. ఇక్కడ నుంచో ఇప్పుడేముండ రేపు మార్నింగ్ సరిగమ పదని. బట్ నో ప్రాబ్లం బ్రదర్, సూపర్ గా ఆడావు. వెల్ డన్. మీరేం టెన్షన్ పడట్లే కదా? మీ ముఖంలో తెలిసిపోతుంది. మీరేం టెన్షన్ పడట్లే. 3, 2, 1 గో. అయ్యో ఆల్ ఓకే మేడం గారు? ఓకే. టెక్నికల్లీ ఎవ్రీథింగ్ ఓకే? ఫైన్. అలాగే ఏమైనా మాట్లాడు పాప. భయపడుతుంది పాప. మళ్ళీ ఇంకా భయపడతాను. మాట్లాడు. మాట్లాడితే ఇంకా భయపడి దొద్దులే. ఇంకా తడుచుకుంటుంది. మేడం గారు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మానసిక పరిస్థితి? ఏమి గందరగోళంగా ఉంది. గందరగోళంగా ఉంది అంతా. మమ్మీయా, డాడీ, బాబాయ్, పిన్ని, అత్త ఫోన్ చేయలే ఇంకా. 3, 2, 1 తిక్కగున్నదే ఏ
కిక్ నాకు ఎత్తనున్నదే ఏహదొక్కలో ఇదేమి లైఫ్ ఇక్కులో పడేసిన ఏ మామిడికాయ ముక్కలే హలో మామిడికాయ ముక్కలే వేడిగా ఉప్పు కారం వెళ్ళే మామిడికాయలే ఇవి భోజనం చేస్తుంది అమ్మా కొన్ని వదిలేసే పిల్లలు ఉన్నారు దాన్ని నమ్ముకొని ప్లేస్ లేకపోతే ఇగో ఏం లేగో ఇగో ఇట్లా లాగు నిజంగా తింటుంది వెల్ ప్లేడ్ సూపర్ అయ్యా నాకోసమ్మా కారం ఎక్కువ తీస్తున్నా ఆవిడకి మమకారం నేను ప్రేమతో ఇస్తున్నా. అదే కారం ఎక్కువ ఇస్తున్నావు ప్రేమతో. నేను పెళ్లి భోజనాలు పెడతారా ఇస్తున్నాను. చాలా బాగా ఆడారు. అండ్ ఇద్దరులో ఎవరు ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలుచుకుంటారు? 3, 2, 1 and the winner is congratulations. Well played. Thank you so much. Thank you. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడకి నీకోసం వచ్చాను అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. Congratulations, ETV Plus తరఫు నుంచి 5,000 rupees gift voucher. Thank you so much. ప్రతి ఒక్కళ్ళు సూపర్ ఎనర్జీ, వాట్ an energy. And all the best and good luck. May all your dreams come true. Bye bye. Thank you. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. బాగా ఆకలేసినప్పుడు ఏదైనా పెళ్లి భోజనం తినడం. అక్కడికి వెళ్ళి అసలు విషయం ఏంటంటే డిమాండ్ చేయకూడదు. ఏంటండి సాంబార్ వేడిగా లేదు అంటే వేసేవాడు గుద్దుతాడు. అడుకునేటోని దగ్గరికి వెళ్ళి చిల్లర దొంగతనం చేయడం. తప్పని తెలిసిన ఆంటీకి నేను రద్దీగున్న షాప్ లో అండర్వేర్ కొని డబ్బులు ఇవ్వకుండా రావడం.